వెల్కమ్ టు మహిత చిట్టితల్లి ఛానల్ అండి. ఈరోజు మనము ఆనియను ఎండుమిర్చితో మనం పచ్చడి చేసుకుందామండి. రైస్లోకి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా చేసుకుంటే వేడి వేడి రైస్లోకి చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనం ఆయిల్లో ఇవన్నీ వేయించి పక్కకు తీసుకుని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇలా మిక్సీకి లెగ్ తీసుకున్నామండి. ఇప్పుడు మనము కొన్ని ఆనియన్స్ పక్కన పెట్టుకుందాం ప్లేట్లో. ఇప్పుడు ఇవి మిక్సీ పట్టుకుందాం సాల్ట్ వేసుకొని. ఇప్పుడు ఈ పచ్చడి మనము మిక్సీ చేసి తీసుకున్నామండి పచ్చడి. ఇప్పుడు మనము ఈ కలిపిన పచ్చడి మనము తీసి పెట్టుకున్న ఈ ఆనియన్లో కలుపుకుందామండి. ఇప్పుడు బాగా ఇప్పుడు మనం రైస్లోకి పచ్చడి రెడీ అండి. ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి మనం కలుపుకొని తిందామండి. ఇప్పుడు కలర్ చూడడానికి చాలా కారమేమో, ఏంది ఇంత కారం తింటున్నారని అనిపిస్తుందండి. కానీ అది మన ఎండుమిర్చి కలర్ అండి. మనం తినడానికేమో అస్సలు కారం ఉండదండి. మనము ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఇలా ఎంత తిన్నా మనకు తినాలనిపిస్తుంటుంది. కడుపు నిండా తినేయవచ్చండి ఈ పచ్చడితోనే. మనము వేడి వేడి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుందండి. చాలా టేస్ట్ ఉంది, సూపర్తో ఉంది. వేడి వేడి అన్నం లేక అదిరిపోయింది. అట్నే నెయ్యి కూడా అవసరం లేదండి, నూనెలో వేయించిందన్న భలే ఉంది. అలానే తినాలనిపిస్తూ ఉంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. మీరు కారం తక్కువగా అంటే ఒక 4 ఎండుమిర్చి వేసుకోండి, సరిపోతుంది. లెమన్ రైస్ వేసుకున్నామండి. ఇప్పుడు మనము లెమన్ రైస్లో పప్పు వేసుకున్నామండి. పప్పు చారు అంటారు కదా అండి, అంటే ఇది కొంచెం చారులాగా కాకుండా కొంచెం చిక్కగా ఉందండి. లెమన్ రైస్లోకి పప్పు ట్రై చేద్దామండి. సూపర్ అండి, సూపర్ అంటే సూపర్. మామూలుగా ఉల్లగడ్డ తాలింపు చేసుకుంటారు, పప్పు లేక మాత్రం భలే ఉందండి. చూస్తే నోరు ఊరుతుందండి. అయితే ఇంకెందుకు లేరు, మీ ఇంట్లో కూడా చేసుకొని తినండి ఫస్ట్. అంటే ఇప్పుడు మనము ఉర్లగడ్డ తాలింపు లెమన్ రైస్ కాంబినేషన్ కదండి. ఇలా పప్పుతో ఎంతమందికి ఇష్టమో మీరు కూడా కమెంట్ చేయండి ఒకసారి. మాకైతే ఇలా లెమన్ రైస్లో పప్పు కాంబినేషన్ చాలా మాకు ఇష్టం అండి. చాలా అంటే చాలా